Welcome to AP23 News. ప్రజా నాయకుడు స్వర్గీయ బిజివేముల వీరారెడ్డి బద్వేల్ నియోజకవర్గం నుండి పలుమార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా సేవలందించి తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా నియోజకవర్గాన్ని తయారు చేశారు. ప్రజా సమస్యలపై ప్రత్యేక శ్రద్ధతో పనిచేసేవారు. బద్వేల్లో తెలుగు గంగ కాలువ నిర్మాణానికి ముందుండి నడిపించి ప్రజల నీటి కష్టాలను తీర్చి నియోజకవర్గ అభివృద్ధికి ఎంతగానో కృషి చేసి ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. బిజివేముల వీరారెడ్డి తదితనంతరం వారి కుమార్తె విజయమ్మ అనూహ్యంగా రాజకీయాల్లో వచ్చి బద్వేల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి తొలిసారిగా శాసనసభలో అడుగుపెట్టారు. ప్రజలందరూ ఎంతో ఆప్యాయంగా అమ్మ అని పిలుచుకునే అంత చనువు ఏర్పరచుకున్నారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా గడప తొక్కినా వారికి అడిగినంత సహాయం చేసేవారు. పార్టీని కార్యకర్తలను అన్ని తానే నడిపించారు. తాతారెడ్డి వీరారెడ్డి చూపిన బాటలో తల్లి విజయమ్మ ఆశీస్సులతో రితేష్ రెడ్డి రాజకీయ ప్రయాణం మొదలుపెట్టారు. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై యువ నాయకులుగా నియోజకవర్గ పరిధిలో తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ ప్రజలకు ఏ కష్టం వచ్చినా ముందుంటూ సమస్యను పరిష్కరించేంత వరకు పట్టుదలతో నిలిచి ఉండే నాయకత్వం ఆయనను ప్రత్యేకమైన నాయకుడిగా నిలబెట్టాయి. రితేష్ రెడ్డి తన తాత వీరారెడ్డిని స్ఫూర్తిగా తీసుకొని పేద ప్రజలకు పార్టీ కార్యకర్తలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను వింటూ పరిష్కార దిశగా చర్యలు చేపడతామన్నారు. వైసీపీ హయాంలో జరిగిన కబ్జాలను వెలికితీసే దిశగా చర్యలు చేపడుతూ మరోవైపు తెలుగుదేశం పార్టీకి గౌరవం పెంచే దిశగా కార్యకర్తలు నడవాలంటూ హెచ్చరికలు జారీ చేస్తూనే వస్తున్నారు. ఏ కార్యకర్తకు ఆపద వచ్చినా తాను ముందు ఉంటానంటూ పార్టీని భుజాలపై మోస్తున్నారు. రితేష్ రెడ్డి ప్రజల సమస్యలను తెలుసుకోవడం కోసం ఎన్నికల ముందు పల్లె పల్లెకు రితేష్ రెడ్డి అనే కార్యక్రమం నిర్విరామంగా నిర్వహించి నియోజకవర్గ వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించి పార్టీ కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపారు. నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో అడుగు పెడుతూ ప్రతి సమస్యను నేరుగా తెలుసుకుంటూ ప్రజల కష్టాలకు పరిష్కారం చూపడమే లక్ష్యంగా పార్టీ విజయం కోసం కష్టపడ్డారు. గత 2 దశాబ్దాలుగా బద్వేల్ రాజకీయాలలో ముఖ్య పాత్ర పోషిస్తూ తెలుగుదేశం పార్టీ జెండాను మోస్తూ ఉన్నారు. ఎన్నో రాజకీయ పార్టీలు ఆయనను ప్రలోభాలకు గురిచేసి పార్టీలోకి రెడ్ కార్పెట్ పరిచిన సైతం ఆయన నమ్ముకున్న ప్రజల కోసం పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి వ్యక్తిగత ప్రయోజనాల కంటే పార్టీ విలువలు కాపాడటమే తన కర్తవ్యంగా భావించారు. రితేష్ రెడ్డి సహాయ గుణం, నిరాడంబరమైన నడవడి, ఆయన మంచితనాన్ని కొందరు అలుసుగా తీసుకొని ఆయన పేరును వాడుకొని రాజకీయ ప్రయోజనాలు పొందడానికి ప్రయత్నిస్తున్నారని తెలిసి అలాంటి వాటిని తాను ఎంత మాత్రము సహించనని, ఎంతటి వారైనా కూడా లెక్క చేయనని నిర్మోహమాటంగా హెచ్చరించి కార్యకర్తలకు ఎలాంటి అన్యాయం జరగనివ్వకుండా తాను అండగా ఉంటానని భరోసా కల్పిస్తున్నారు. అనవసర వివాదాలను పక్కన పెట్టి ప్రజల కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం ముందుకు సాగే ఆయన నేతృత్వంలో టీడీపీ మళ్లీ బలపడటం ఖాయమని, బద్వేల్ ప్రజల ఆకాంక్షలు ఆయన నాయకత్వంలోనే సాధ్యమని, బద్వేల్ అభివృద్ధిలో వారి పాత్ర కీలకమని ప్రజలు, పార్టీ కార్యకర్తలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ బలోపేతానికి తల్లి విజయమ్మతో కలిసి పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతూ గ్రామస్తుల నుంచి టీడీపీని బలోపేతం చేసే దిశగా సన్నాహాలు చేస్తూ వస్తున్నారు. అంతేకాకుండా బూత్ స్థాయిలో కూడా పార్టీ సభ్యత్వాన్ని పెంపొందించేలా బూత్ కార్యకర్తలతో సమాలోచనలు జరుపుతున్నారు. కూటమి నాయకులను సైతం కలుపుకొని ముందుకు సాగుతున్న రితేష్ రెడ్డి రాబోయే ఎన్నికల్లో తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ విజయాన్ని సొంతం చేసుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి నుండే టీడీపీ విజయం కోసం నిరంతరం పనిచేస్తూ రానున్న రోజుల్లో తెలుగుదేశం దశను మారుస్తారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.